సిద్దిపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ సభలతో పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. గత కొద్ది రోజులుగా రుణమాఫీ అంశంపై ఇరు పార్టీల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇరు పార్టీల నేతలు పోటాపోటీ నిరసనలకు దిగుతున్నారు. ఓవైపు రుణమాఫీపై కాంగ్రెస్ నేతలు కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. 200 కార్ల కాన్వాయ్తో భారీ ర్యాలీకి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దీనికి హాజరు కానున్నారు. ఇక మరోవైపు రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నిరసనలు చేపట్టనుంది. నిరసనలకు గ్రామస్థాయి నుంచి నేతలు ప్రజలు హాజరు కావాలని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. పరస్పర దాడులు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో సిద్దిపేటలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సిద్దిపేటలో ఫ్లెక్సీ వార్ తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. మరోసారి సిద్దిపేటలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఒకవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ తమ సమావేశాన్ని క్యాంప్ ఆఫీసులో నిర్వహించుకుంటే, మరోవైపు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటలో ర్యాలీ నిర్వహించడం అనేది ఇప్పుడు సిద్దిపేటలో ఉద్రిక్తతకు దారితీస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము, పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు సిద్దిపేటలో ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద మైనంపల్లి హనుమంతరావు మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ ర్యాలీ అనేది పొన్నాల నుంచి సిద్దిపేట మీదుగా జరగబోతుంది. సో ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అటు కాంగ్రెస్ పార్టీ చేసుకున్నది. మరోవైపు బీఆర్ఎస్ రైతు రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ కాని రైతులతో పాటు కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో క్యాంప్ ఆఫీసులో సమావేశమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు మొన్నటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఏమైనా సరే అన్ని పరిణామాలను ఎదుర్కొనేందుకు కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం గ్రేహౌండ్స్ సంబంధించిన పోలీసులు సిద్దిపేటలో కవాతు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కవాతు నిర్వహించడం ద్వారా పెద్ద సంఖ్యలో పోలీసులు సిద్దిపేటలో ఉన్నారు, బందోబస్తు ఏర్పాటు చేశారన్న సందేశాన్ని సిద్దిపేట ప్రజలకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం సిద్దిపేటలోని బీజేఆర్ చౌరస్తా నుంచి మాజీ మంత్రి హరీష్ రావు ఆ క్యాంప్ ఆఫీస్ మీదుగా ఇక్కడ కవాతు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో పోలీసులు అయితే ఇక్కడ జమై పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద మరికొద్ది సేపట్లో మైనంపల్లి హనుమంతరావు ర్యాలీ ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసుల కవాతు బీఆర్ఎస్ నాయకుల సమావేశం అనేది తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీస్తుందని చెప్పొచ్చు. మొత్తం మీద సిద్దిపేటలో గత కొద్ది కాలంగా జరుగుతున్న తీవ్ర ఉద్రిక్తత పరిణామాల నేపథ్యంలో అన్ని పరిణామాలను ఎదుర్కొనేందుకు కూడా పోలీసులు సంసిద్ధమయ్యారు. సో అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళు కూడా అన్ని దేనికైనా సిద్ధమన్నట్లుగా సిద్ధమై వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరికొద్ది సేపట్లో సమావేశాలు ర్యాలీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. అటువైపు పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో జమ అయిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద కవాతు నిర్వహించడం ద్వారా సిద్దిపేట ప్రజలకైతే శాంతి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అటు కాంగ్రెస్ నాయకులు అదుపు తప్పినా, ఇటు బీఆర్ఎస్ నాయకులు అదుపు తప్పినా పెద్ద ఎత్తున మళ్ళీ గొడవ జరిగే అవకాశం అయితే సిద్దిపేటలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.